ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహిమ కలిగినటువంటి దేవుని సన్నిధిలో ఉపవాసంతో మన దేవాతి దేవుని సేవించడానికి దేవాతి దేవుడు మనందరికీ దయచేసిన ఇటు అద్భుతమైన సమయం కొరకు భాగ్యం కొరకు మనందరం సంతోషంగా ఒకసారి దేవునికి స్తోత్రం అని చెప్దామా? హల్లెలూయా. ఈ రాత్రి దేవుని మహాకృపను బట్టి మరి ఈ 3వ రోజు సాయంత్రపు వేళలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేలా కృప చూపినటువంటి దేవుని బట్టి స్తుతిస్తూ ఆహ్వానించినటువంటి ప్రియ ఘనులైన దైవజనులు పాస్టర్ నిరీక్షణయ్య గారిని బట్టి, అలాగే మరి అక్క వాళ్ళందరిని బట్టి, చేరి వచ్చిన మీ అందరికీ, నాతో ఉన్న ప్రియ దైవజనులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఇప్పటికే ఇక్కడ అద్భుతమైనటువంటి దైవజనులు మరి ప్రతి వారం మీకు శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి ఉపదేశాలను బోధించుటతో పాటుగా ఇప్పటికే ఉపవాస పండుగల్లో కూడా నిన్న ఉదయకాలం ముందు రోజు సేవకులు శ్రేష్టమైన వర్తమానాలను పంచారు. వీటన్నిటికంటే పాటుగా ఇదే స్థలంలో ఇక్కడే పరిచర్యను, అలాగే దేవుని వాక్య విధానాలను, దేవుని మార్గాలను నేర్చుకుని ఇక్కడే బోధించడం నాకు ఒక పక్క దైవికమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని కలగజేయడంతో పాటుగా కాస్త భయంగా కూడా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క అలాగే జ్యోతక అందరూ కూడా మరి పరిచర్యకు వచ్చిన కాలంలో ఇక్కడ అద్భుతమైన పరిచర్య చేస్తున్నటువంటి సహోదరులు, అటువంటి వారి యొక్క ప్రార్థనను బట్టి, ఘనులైన దైవజనుల యొక్క ఉన్నతమైన సమర్పణను బట్టి నిలబడుటకు, బోధించుటకు ప్రభు కృప చూపారు. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి మనం దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానించబోతున్నాం. అనండి, ఏం ధ్యానించబోతున్నాం? నేను అన్నది కంప్లీట్గా చెప్పాలి. వెరీ గుడ్. నాకు దేవుని యొక్క వాక్యం అనే మాట స్పెసిఫిక్గా మీ నోట రావాలి. మనం ఏం ధ్యానించబోతున్నాం? కాబట్టి మనం ఏం చేయాలంటే మన మొబైల్స్ని స్విచ్ ఆఫ్ చేయాలి. నాలాగా ఫోన్ సౌండ్స్ రాకూడదు. ఎందుకంటే మనం ఏం ధ్యానించబోతున్నాం? వెరీ గుడ్. కాబట్టి దాని మీదనే మనం మనసు ఉంచుదాం. ఫోన్ సైలెంట్లో పెట్టండి లేదా స్విచ్ ఆఫ్ చేయండి. అటు ఇటు తిరిగే ప్రయత్నం చేయొద్దు. దేవుని వాక్యాన్ని ఈరోజు బోధించడానికి నిలబడ్డాను. మరొకసారి ఆ మాటనండి, బోధించడానికి నిలబడ్డాను, ప్రసంగించడానికి కాదు. పరిశుద్ధులైన దైవజనులు సంఘమంతా ప్రార్థిస్తున్నటువంటి రీతిలోనే మరి మన విజయవాడలో ఉన్నటువంటి సంఘం కూడా ఉదయకాలం నుంచి గొలుసు ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. నేను కూడా దేవుని సన్నిధిలో మీకు చెప్పమని చెప్పే అంశాలను గురించి ప్రార్థిస్తూనే వచ్చారు. దేవుడు మనతో పంచుకోవాలనుకుంటున్న విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. కాబట్టి మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. నేర్చుకునే ఆయన చెప్పినటువంటి ఆ మాటను మనం ఆలోచించే వారంగా ఉండాలి. కనుక నేను మీకు బోధించడానికే ఆలోచిస్తున్నాను, ఇష్టపడుతున్నాను. మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకునేవారుగా, దాన్ని గ్రహించేవారుగా ఉండడం నాకు ఇష్టం. కనుక ఈ రాత్రి దేవుడు ఏది మనతో మాట్లాడాలనుకుంటున్నారో, ఏది మనతో పంచుకోవాలనుకుంటున్నారో దానినే మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు తలలు వంచండి, అందరం ఏకీభవిద్దాం. మహాగణుడైన మా తండ్రి, మీ దాసునికి అనుగ్రహించిన ఉన్నతమైన ప్రత్యక్షతను బట్టి ప్రభువా, ఈ ప్రాంతములో ఘనమైన ఈ సేవలో సంఘములో నీ ఉన్నత ఉద్దేశం నెరవేర్చబట్ట కొరకు
ఈ 2025వ సంవత్సరంలో కూడా ఈ ఉపవాస ప్రార్థనలను జరిగించడానికి సంకల్పించిన ఉద్దేశము కొరకే కృప చూపుచు నేటి వరకు ఈ సమయం వరకు మీరు అద్భుతమైనటువంటి సహాయం అందిస్తూ వచ్చినందుకు స్తోత్రం. ముందుగా గనులైన దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు కూడా ప్రభువా మరొకసారి మీరు మాతో మాట్లాడమని మేము ఆలకిస్తూ ఉండగా ప్రభు ఈ ప్రతికూలమైనటువంటి వాతావరణం మధ్యలో, పరిస్థితుల మధ్యలో విడిచిపోని నీ కృపచేత నీ వాక్కును మా కొరకు పంపించమని సమస్త విషయములైన అవరోధములను, ఆటంకములను యేసు క్రీస్తు నామమున తొలగించి నా తండ్రి నీ ఉన్నతమైన వాక్కు చేత బలపరచమని, అడ్డగించే ప్రతి అనుభవాన్ని మీరు దూరపరిచి పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడబోతున్నందుకే స్తుతిస్తూ యేసయ్య పేరిట అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 1, 2, 3 అధ్యాయాలను మనం గమనించినప్పుడు, అలాగే పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలలో ఇంచుమించుగా 4 సువార్తలు, ఒక అపోస్తులు చేసిన కార్యములు అనే చరిత్ర గ్రంథాన్ని పక్కన పెట్టి మిగతా పుస్తకాలైనటువంటి వాటిని మనం గమనించినప్పుడు అవి సంఘానికి ఒక ఉన్నతమైన ఉద్దేశంతో, సంఘానికి ఒక ఉన్నతమైన దైవిక తలంపుతో రాసినటువంటి పత్రికలుగా మనం గమనించగలుగుతాం. మిగిలిన 22 పుస్తకాలను, అందులో ఇంచుమించుగా 14 పౌలు గారు రాస్తే మిగతావి ఇతర దైవజనులు రాసినటువంటి పుస్తకాలు కనిపిస్తాయి. మొత్తం 22 పుస్తకాలు తెలియజేసే దైవికమైన ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు యొక్క 2వ రాకడకు సంఘమును సిద్ధపరచడం అనే ప్రణాళిక. చెప్పండి. యేసు ప్రభు 2వ రాకడకు తన సంఘమును సిద్ధపరిచే ప్రణాళిక. మీరు ఏ పత్రిక యొక్క సారాంశాన్ని, మూలాన్ని మనం గమనించినా ఆ పత్రిక యొక్క ఉద్దేశం సంఘమును క్రీస్తు రాకడకు సిద్ధపరచడమే. దానికి అనుసంధానమై లేక దానికి రిలేటెడ్గా అనేక విషయాలు పంచుకున్న సంఘము మాత్రం ప్రభు రాకడకు సిద్ధపడాలి అనే ఉద్దేశం. ప్రకటన గ్రంథంలో కూడా నేను చెప్పినట్టుగా 1, 2, 3 అధ్యాయాలను మనం చూసినప్పుడు ఇదిగో త్వరగా వస్తూ ఉన్నాను, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను, నువ్వు జాగరూకుడవై నీ క్రియలను మార్చుకో, నీ మనస్సును మార్చుకో, కలిగి ఉన్నవి జాగ్రత్త పడు, నీ బోధను నీవు చేపట్టు అనేక విషయాలను పంచుతూ చివరిలో ప్రతిసారి ప్రభు చెప్పే మాట ఏమిటంటే నేను త్వరగా వస్తున్నాను, నువ్వు సిద్ధపడి ఉండాలి. అక్కడ మనకు ఆ మూలం ఏం కనిపిస్తుందంటే ఇది ఎక్కువ తగ్గిస్తుంది. ఆ మూలం ఏం కనిపిస్తుందంటే తన సంఘమును సిద్ధపరచడం. దేని కొరకు సంఘం సిద్ధపడాలి అంటే యేసు ప్రభు యొక్క 2వ రాకడకు సిద్ధపడాలన్నదే దైవజనుల యొక్క భారం, దేవుని హృదయంలో ఉన్నటువంటి ఉన్నతమైన ఉద్దేశం. ఈరోజున సంఘాన్ని మనం చూస్తున్నప్పుడు, సంఘం అని పిలువబడుతున్నటువంటి జన సమూహాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఏ ఉద్దేశముతో అయితే పరిశుద్ధ గ్రంథం సంఘంతో మాట్లాడుతూ ఉందో, పరిశుద్ధ గ్రంథమును ఏ ఉద్దేశముతో అయితే మాట్లాడాలని జీవము గల గ్రంథముగా దానిని యేసే తన వాక్కు చేత నింపాడో ఆ ఉద్దేశము నుంచి కాస్త పక్కకు వెళ్ళినట్లుగా కనిపిస్తుంది. ఆ ఆలోచన నుంచి కొంచెం తప్పిపోయినట్లుగా కనిపిస్తుంది. ఈ రోజున చూస్తున్నటువంటి సంఘము అని ఎంచబడుతున్న జన సమూహం యొక్క ఆలోచనలు, సంఘము అని పిలువబడుతున్న ప్రజల యొక్క ఉద్దేశములు దానికి భిన్నంగా, అంటే దానికి వ్యతిరేకంగా కనిపిస్తున్నట్లుగా మనం గుర్తించగలుగుతాం. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో మన గ్లోరియస్ మినిస్ట్రీ యొక్క దర్శనం, మన గ్లోరియస్ మినిస్ట్రీ సేవకుల యొక్క దర్శనం
సంఘం యొక్క దర్శనం ప్రభుని యేసు క్రీస్తు రాబోతున్నాడు, సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. సిద్ధపడడం, సిద్ధపరచడమే ఉన్నతమైనటువంటి దర్శనముగా కొనసాగుతుంది. ఆ ఉద్దేశంతోనే ఇలాంటి ఉపవాస పండుగలను, ఇలాంటి ఉపదేశాలను దేవాతి దేవుడు మన మధ్యకు తీసుకొస్తున్నాడు. ఈ రాత్రి చేరి వచ్చినటువంటి ప్రియమైన దేవుని సంగమా, ఈ పండుగలలో నువ్వు ఎటువంటి ఉద్దేశంతో, ఎటువంటి ఆలోచనతో ఈ 8 రోజులు లేక 7 రోజులు ఈ ఉపవాస పండుగల్లో గడపడానికి ఆలోచిస్తూ ఉన్నా, నీ ఆలోచన కంటే, నా ఆలోచన కంటే ఉన్నతమైన శ్రేష్టమైన ఆలోచన కలిగిన దేవుని ఆలోచన ఏంటో ఈ రాత్రి ఒకసారి గుర్తించాలని ఆశపడుతున్నా. సంఘము తన 2వ రాకడకు సిద్ధపడాలి, ఆయన కొరకు సిద్ధపడాలి. కానీ అపవాది యొక్క తలంపు ఏమిటంటే, ప్రధానము చేయబడినటువంటి కన్యక, ఒక్కడే పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక ఏ విధము చేతనైనా ఆ పురుషుని చేత అంగీకరించబడనేకుండా సరళతలో నుంచి, అంటే ఆ స్థితిలో నుంచి తప్పించటమే గురిగా పనిచేస్తుందని కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాలలో పౌలు పంచుకుంటూ ఉంటారు. ఈ అపవాది పనిచేస్తున్న దినాలలో మనందరము ఉన్నాం. మనందరి యొక్క దర్శనం, మన సేవ దర్శనం, మనకున్నటువంటి భారం, ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆయన ఉన్నతమైనటువంటి ఆ రాకడకు నన్ను నేను సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో యోహాను చూసిన దర్శనం అదే. సంఘము వివాహ మహోత్సవ సమయం ఆసన్నమైంది కనుక ఆ భార్య వరుడి కొరకు తనను తాను సిద్ధపరుచుకుంటుంది అంటాడు. సిద్ధపరుచుకున్న తర్వాత ఆ తర్వాత అధ్యాయాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత అధ్యాయాలను చూస్తాడు. మహిమ కలిగిన అంత్యపు అనుభవాలను గుర్తిస్తాడు. అంటే సిద్ధపరచబడినటువంటి సంఘము దేవుని కలుసుకున్న తర్వాత నిత్యత్వపు ఆశీర్వాదములు ఆరంభమవుతున్నట్లుగా యోహాను గుర్తిస్తాడు. ఈ యొక్క యోహాను రాసిన ప్రకటన గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథం మనందరితో మాట్లాడుతున్నటువంటి ఒక ఉన్నతమైన పాఠం. సంఘముగా మనం సిద్ధపడి మహిమ కలిగిన దేవుని ఆ నిత్యత్వపు ఆశీర్వాదమునకు వారసులముగా మార్చబడాలని. ఆమేన్ అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏ విధముగా సిద్ధపడాలి? చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఏ విధముగా సిద్ధపడాలి? సిద్ధపడకపోతే ఏం జరుగుతుంది? సిద్ధపడనివ్వకుండా, ఆ మహిమగల రాకడకు సిద్ధపడనివ్వకుండా, 2వ రాకడలో ప్రభుని కలుసుకునివ్వకుండా ఎటువంటి పరిస్థితులను అపవాది కలుగ చేస్తూ అడ్డగిస్తూ వస్తాడు అనేటువంటి విషయాలను ఈరోజు రాత్రి పరిశుద్ధ గ్రంథంలోంచి నాకు ఇవ్వబడిన సమయంలో జస్ట్ కేవలం ఒక 3-4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఏ విధానంలో మనం ఆయన రాకడకు సిద్ధపడాలి? అపవాది ఆ రాకడకు సిద్ధపడనీయకుండా సంఘాన్ని ఎలా అడ్డగిస్తూ వస్తాడు? ఆ సరళతలో నుంచి ఎలా తప్పిస్తాడు? అదే సమయంలో ఆ సిద్ధపడలేకపోతే అసలు ఏం జరుగుతుంది అనే 3 ప్రాముఖ్యమైన విషయాలను మనం ఈరోజు ఒకసారి ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దాని నిమిత్తమై మీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా తెరచి ఈ మాటలను మీరు గమనించడానికి ప్రయత్నం చేయండి. ఈ 24వ అధ్యాయము అంతటిలో కూడా 3వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం. నేను చదువుతున్నాను, మీరు గమనించండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి అసలు సూచనలు ఏమిటని మాతో ఆయనను చెప్పమని అడిగారు. ఏమని అడిగారు?
చెప్పాలి అందరూ కూడా. నేను అడుగుతున్నది నాకేదో వాక్యం చెప్పేటప్పుడు అదొక ఊత పదం ఏం కాదు. కొంతమందికి రకరకాల బాడీ లాంగ్వేజెస్ కానివ్వండి, కొన్ని ఊత పదాలు కానీ ఉంటాయి. కొంతమంది వాడే ఊత పదాలు చాలా రోతగా ఉంటాయి. నాకు అటువంటిది ఏం లేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నది ఎందుకంటే, నేను చెప్తున్నది మీకు అర్థమవుతుందా లేదా అన్నది. యేసు ప్రభువు ఒలీవ కొండ దగ్గర కూర్చున్నారు. ఇలాగే రెండవ రాకడకు మీరు సిద్ధపడాలి అన్న ఉద్దేశంతో నేను నీకు అనేక విషయాలను హెచ్చరిస్తున్నాను. మీరు సిద్ధపడమే నా యొక్క ఉన్నతమైన ఉద్దేశం, అది మీరు వెళ్ళి చెప్పాలి అన్నట్టుగా శిష్యులకు యేసు ప్రభు చెప్తున్నాడు. వీళ్ళకేం అర్థం కాలేదు. వాళ్ళకి అర్థమైన మాట ఒకటే, రెండవ రాకడ యుగ సమాప్తి. ఈ రెండు మాటలే అర్థమవుతున్నాయి. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. రెండవ రాకడ అంటున్నాడు, ఈయన రెండవసారి వస్తాడు కదా, రెండోసారి వస్తాడు. మరి అయితే యుగ సమాప్తి కూడా అంటున్నాడు. అసలు అది ఉంటే మరి ఈయనైతే అబద్ధం చెప్పరు కదా, ఈయన మాటలు గతించవు కదా, అవునంటే అవును, కాదంటే కాదు కదా, నమ్మకస్తుడు, నమ్మదగిన దేవుడు, మరి ఈయన చెప్పేది సత్యమే, అవి ఎలా ఉంటాయి అని. అయ్యా, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేంటి? ఏంటి ఆ సైన్స్ ఏమిటి? ఆ సూచనలు, ఆ గుర్తులు చెప్పండి అని అడిగారు. సహజంగా యేసు ప్రభు కనుక మన దగ్గరకు వస్తే, లేక మనమే ఆయన కలుసుకుంటే రకరకాలుగా అడుగుతుంటాం. ఏదో అడుగుతుంటాం. మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడు అవుతుందయ్యా, ఇల్లు ఎప్పుడు కొంటామయ్యా, అది ఎప్పుడు జరుగుతుందయ్యా అని ఏదో అడుగుతూ ఉంటాం. కానీ చూడండి, అపోస్తులు చూడండి ఏమడుగుతున్నారో. నీ రాకడ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, ప్రతి చోట నీ రాకడ గురించి హెచ్చరిస్తున్నావు. గమనించాలి, సిద్ధపడమంటున్నావు. ఆ రాకడ గురించి సూచనలు ఏంటి చెప్పండి ఒకసారి. అది అసలు నువ్వు ఎప్పుడు వస్తావు? ఆయన అంటాడు, నేను ఎప్పుడు వస్తానో అంటే నేను 24వ అధ్యాయం అంతా మాట్లాడుతున్నాను. ప్రతి రిఫరెన్స్ మీకు చెప్పడానికి లేకుండా ముఖ్యమైనవే చెప్తాను. అవి అసలు నువ్వు ఎప్పుడు వస్తావు అంటే, అయ్యా అంటున్నాడు, దొంగ వలే వస్తా నేను. దొంగ వలే, దొంగ కాదు, అలా అనుకోకుండా వస్తా. అవునా? అయితే నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పవు, బట్ వస్తావు. అర్థమవుతుందా మన మాట? వస్తావు, ఓకే. ఎప్పుడు వస్తావు చెప్పవు. సరే, నువ్వు వచ్చే ముందు ఏదన్నా గుర్తులు ఉన్నాయా అని అడిగారు. ఓకే, నేను చెప్తాను చూడండి అని చెప్పి యేసు ప్రభు తాను రెండవసారి రాబోయే ముందు కొన్ని సూచనలు జరుగుతూ ఉంటాయి, అవి చెప్తాను అన్నాడు. అందులో వరుసనే చెప్పుకుంటూ వచ్చారు. నేను కూడా ఈ తలంపు, నేను ఏం పంచుకోవాలి ప్రభు అనే ఆలోచన నాకు రాగానే, నేను కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడా అని ఒక్కొక్కటి ఇక్కడికి వచ్చే వరకు ఆయన చెప్పింది రాసుకుంటూనే ఉన్నాను. ఆ 24వ అధ్యాయం నుంచి వాళ్ళు కూడా నేను చెప్తాను రాసుకోండి అని చెప్పకపోయినా చెప్పడం మొదలు పెట్టారు. వాళ్ళ మనస్సులో మీలాగా ఆలోచిస్తూ ఏం చెప్తాడా అని గమనించడం ప్రారంభించారు. ఆయన మొట్టమొదట చెప్పిన మాట ఏంటంటే, చదవండి, 24వ అధ్యాయంలో 4వ వచనం. యేసు వారితో ఇట్లా నేను, యేసు వారితో ఇట్లా అన్నారు, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. అలాగే మరియు మీరు యుద్ధములను గూర్చి చాలమ్మా, అలాగే చాలు 23వ వచనంలో కూడా ఆయన ఏం చెప్పారంటే, అది అక్కడ క్రీస్తు ఉన్నాడు, ఇదిగో ఇక్కడ క్రీస్తు ఉన్నాడు, కావాలంటే చూడండి, క్రీస్తులాగా కార్యాలు చేస్తున్నాడు, క్రీస్తు చేసిన కార్యాలు చేస్తున్నాడు, నమ్మరా ఆయన క్రీస్తు అని చెప్పి క్రీస్తును నేనే అని మిమ్మల్ని మోసం చేస్తారు. అంటే నేను అన్నాను, దీని అర్థమేంటి ప్రభు అని అడిగితే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న ఆలోచన ఏంటంటే, క్రీస్తు యొక్క స్థానంలోనికి క్రీస్తు కాకుండా మరి ఎవరో వస్తారు. నా మాట అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేనంటాను
ఇది ఫ్లవర్ వాజ్. ఇదేంటిది అన్న కదా. ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఇది పెట్టాను. ఇదేంటిది? ఈ ఫ్లవర్ వాజ్కి అంటే ఇది పూలకుండి అని ఒరిజినల్. దీనికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇది వాసన వస్తుంది, సువాసన. నేనంటాను వాటర్ బాటిల్ పెట్టి చూడు, ఇదే ఫ్లవర్ వాజ్. వాసన చూడండి కావాలంటే, ఆ పూలకుండిలాగే వస్తుంది వాసన. చాలామంది నిజమే ఇది పూలకుండిలాగే ఉందే అని నమ్మినట్టు క్రీస్తు పేరిట చాలామంది వచ్చి ఈ ఫ్లవర్ వాజ్ స్థానాన్ని ఈ వాటర్ బాటిల్ ఆక్రమించినట్టు క్రీస్తు స్థానాన్ని చాలామంది క్రీస్తు పేరిటే వచ్చి ఆక్రమిస్తారట. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏం అర్థమైందో చెప్పండి. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తు పేరిట వచ్చి క్రీస్తు చేసే కార్యాలు చేసి క్రీస్తు చెప్పే మాటలే చెప్పి వారు క్రీస్తు కాదు మేమే క్రీస్తు అని సంఘాన్ని మోసం చేస్తారు. ఇప్పుడు ఒకసారి మనం ప్రపంచాన్ని పరీక్షించామనుకోండి. నేను పర్టికులర్ పర్సన్ అని చెప్పను కానీ ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి, కొన్ని గుర్తు చేస్తాను. ఇప్పుడు మన అందరూ చెప్పే మాట, ఇది నా యొక్క బోధ అంటే నా యొక్క కన్ఫెసింగ్ కాదు, అంటే నా యొక్క నిర్ణయం కాదు, జస్ట్ అందరూ అంటున్నట్ట నేను మీతో చెప్తున్నాను. చాలామంది అంటూ ఉంటారు, అమెరికాకి ఎవరు ప్రెసిడెంట్ అయితే వారిని అంత్యక్రీస్తు అంటుంటారు. ఎందుకు రా బాబు అంటే ఆ లక్షణాలు వారిలో కనిపిస్తుంటాయి. ఇప్పుడు మన ట్రంప్ గారు ఉన్నారు కదా, ఎంతమంది తెలుసు ట్రంప్ గారు? ముద్దుగా కంపు గారు అని పిలుస్తున్నారు. ఆయన ప్రపంచం అంతా కంపు లేపుతున్నాడు. ఆయన కంపు లేపడంతో ఉన్న ఉద్దేశం ఏంటి తెలుసా? అంటే మన భక్తులు చెప్పేటువంటి, మన ఆత్మీయులు చెప్పేటువంటి మాట, గొడవలు లేని దేశాలకు గొడవలు పడేలా గొడవలు క్రియేట్ చేస్తాడు. వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే ఈయనే వెళ్ళి వాళ్ళని సమాధానపరుస్తాడు. ఇవన్నీ ఎందుకు చేస్తాడు ఈ మనిషి అని నేను అడిగితే, ఇలా ప్రపంచంలో గొడవలు పెట్టి చిన్న చిన్న వాళ్ళని పెద్ద పెద్ద దేశాల మీదకు పంపించి మన ఈ మధ్య సింధూర్ అని ఒకటి జరిగింది. మనకు పాకిస్తాన్కి ఒక వారు జరిగింది. మనకి సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు మనకి చెప్పి అసలు ఇక్కడ యుద్ధం ఆగదు. ఆయన ముందు స్టేట్మెంట్ ఇస్తాడు, నేనే ఆపే అంటాడు. ఏమంటాడు? నేనే ఆపే అంటాడు. ఒరే ఇక్కడ యుద్ధం చేసుకుంటా ఉంటే నువ్వు ఎప్పుడు ఆపేవరా అంటే సమాధానం ఉండదు. ఓవరాల్గా అతని యొక్క ఎజెండా ఏమిటంటే ప్రపంచములో ప్రతి యుద్ధమును చల్లార్చే శక్తివంతుడిని నేనే. రేపు ఏదైనా నోబుల్ గిఫ్ట్ అంటే నోబుల్ బహుమతి ఉంటే నాకు ఇవ్వండి శాంతి దూతగా. ప్రపంచానికి శాంతిని పంచేవాడి నేనే. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం శాంతిని అనుగ్రహించువాడు నేనే, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను. అట్లా మేలు చేస్తున్నట్లుగా ప్రజలకు, మేలు చేస్తున్నట్లుగా ప్రపంచానికి ఒకలాంటి కలర్ ఇచ్చి ఆయన క్రీస్తు స్థానం నిలబడాలన్న ఆలోచన ఎలా అయితే మనం ఇప్పుడు ఆలోచించే వాక్యానికి దగ్గరగా అనిపిస్తుందో, అంటే నేను మరలా చెప్తున్నాను, పూర్తిగా నేను కన్ఫ్యూజ్ చేయటం లేదు, అతనే ఇలా చేస్తున్నాడని. కానీ ఉద్దేశమును కనుక మనం ఒకసారి పరీక్షిస్తే మనకు కనిపిస్తున్నట్లుగా. ఈ రోజున దైవజనులను చూడండి, పాట పాడే కృప దొరికే వరకు ప్రార్థన చేస్తారు. పాట పాడే కృప దొరికే వరకు చాలాసార్లు ఒక అనుభవం. ఈవెన్ నేను సేవకుడినే, బట్ నేను ఎవరిని విమర్శించడం చెప్తున్నా. ప్రతిసారి సంఘములో సేవకులను చూడండి, ఈరోజున్న ప్రపంచంలో వారు చాలా తక్కువ స్థితిలో ఉన్నప్పుడు దేవుని కొరకు ఎంతో ఉన్నతమైనటువంటి జీవితం చేయడానికి సమర్పించుకొని, ప్రతిష్ఠించుకొని, లేకపోతే ప్రార్థించి, లేకపోతే తగ్గించుకొని ఎంతో వైరాగ్యాన్ని కనపరిచిన వారు కనిపిస్తారు. కాస్త ఇమేజ్ వచ్చిన తర్వాత క్రీస్తు చేసిన కార్యాలే. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు బోధించాడు, యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు స్వస్థపరిచాడు, యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు పరలోక రాజ్య సూచనలు చూపించాడు. ఇవన్నీ చూపిస్తూ క్రీస్తు స్థానాన్ని పక్కకు జరిపి ఆ స్థానంలో ఆయనకు రావలసిన మహిమను వారు పొందే లక్షణాలను మనం చూస్తున్నాం బయట సేవకులలో. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, ఇవన్నీ ఏం ఆలోచింపచేస్తున్నాయంటే
ప్రభు రాకడకు సూచన ఆయన దొంగ వలె రాబోతూ ఉన్నాడు. ఆ అనుభవాలలో మనం ఉండకుండా ప్రభు రాకడకు మనం సిద్ధపడాలి అనే ఒక ఆలోచనను మనలో కలుగజేస్తూ వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఇలా అంటుంది, ఏది దేవుడనబడునో ఏది పూజించబడునో దానినంతటిని ఎదిరించుచు దేవుణ్ణి పూజిస్తున్నారు, అంటే ఆరాధిస్తున్నారు. ఇది దేవుడని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఆరాధనలో ఆరాధించబడుతున్న దేవుణ్ణి, ఇదిగో దేవుడైన దేవుణ్ణి పక్కకు పెట్టి చదువు, దాన్ని ఎదిరించుచు దానికంటే పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును. దానికంటే అంటే దేవుని కంటే, దేవుని ఆరాధన కంటే, ఆ ఆరాధనకు యోగ్యుడి నేనే అనే ఒక భావన సంఘములో ప్రవేశిస్తుంది. దేవుని పేరిట జరిగే కార్యాలలో దేవుని ఎదిరించి దేవునికి చెందవలసినది ఆక్రమిస్తుంది. ఇప్పుడు సంఘములో దేవునికి చెందవలసిన దాన్ని ఆశించిన, ఆక్రమించిన ఓ లక్షణం గనక అయ్యా మీరు చూస్తే, ఆ లక్షణం గనక ఎవరిలో ఎక్కడైనా కనపడుతుంటే మనం గమనించాల్సింది, మీరు గమనించాల్సింది ఏమిటంటే ఇది యుగ సమాప్తికిను నా 2వ రాకడకును సూచన అని మీరు అర్థం చేసుకోవాలి. దేనికి సూచన? యుగ సమాప్తికిను 2వ రాకడకు సూచన ఇది. అప్పుడు మీరు ఏం నేర్చుకోలేదు? అయ్యా నేను నీ మహిమను ఎక్కడ కూడా దొంగిలించకూడదు, నీ స్థానాన్ని ఎక్కడ కూడా. ఒకరోజు అంటే మీకు ఈ పాయింట్ అర్థం కావడానికి ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. బెల్లిగ్రామ్ గారు ఒక పెద్ద సభలో మాట్లాడుతున్నారంట, గనులైన దైవజనులు. ఆయన మాట్లాడుతూ ఉంటే మొదటి రోజు ప్రసంగంలో ఒక కుర్రవాడు ప్రసంగం అయిన తర్వాత పరిగెత్తుకుని వచ్చి, బెల్లిగ్రామ్ గారు ఎంత అద్భుతంగా చెప్పారు ఈరోజు వాక్యం, ఇట్స్ వండర్ఫుల్, నేను ఎప్పుడు వినలేదు ఈ వర్తమానాన్ని, ఇంత బాగా చెప్తారా మీరు, అబ్బా బాబా ఏం చెప్పారు సార్ అన్నాడు. వెంటనే బెల్లిగ్రామ్ గారు ఆ సభలో స్టేజ్ మీద నుంచి వాక్యమేగా పరిగెత్తుకుని వెళ్ళి తలుపు పెట్టుకొని మరలా సభ ప్రారంభం వరకు బయటకు రాలేదంట. ఏం చేస్తున్నాడు లోపలంటే, ప్రభువా ఈరోజు వాక్యంలో ఆ కుర్రోడికి నేనెందుకు కనపడ్డా, బెల్లిగ్రామ్ ఎందుకు బాగా చెప్పావన్నాడు, బెల్లిగ్రామ్ గారు ఎందుకు బాగా మాట్లాడావు నాతో అన్నాడు. నేను చెప్పింది నీ మాట కదా, నేను ప్రకటించింది నిన్ను గురించి కదా, నిన్ను గురించి నేను ప్రకటించినప్పుడు అతనికి నీ గురించి ఎందుకు అర్థం కాలేదు, ఇంత గొప్పవాడైన క్రీస్తు ఎందుకు అతనికి పరిచయం కాలేదు, నన్నెందుకు పరిచయం చేశావు, ఏం జరిగింది అని తనను తాను కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఆ రాత్రి అంట బెల్లిగ్రామ్ గారు ఆ ప్రసంగమైనాక, 2వ రోజు ప్రసంగమైనాక బెల్లిగ్రామ్ గారు, ప్రభు నాతో మాట్లాడాడు. చప్పటి కొట్టు, ప్రభుని కనపరచుదాం, కొట్టు చప్పట్లు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఏదో నేను ఎగ్జాంపుల్ మీకు అర్థం ప్రసంగిల గురించి చెప్పాను కాదు, సంఘములో మనం పరిచర్య చేస్తున్నా, సంఘములో మనం కానుకిస్తున్నా, సంఘములో మనం పాడుతున్నా, సంఘములో ఏదో చెప్తున్నా. ఉదయం తమ్ముడు కెవిన్ అద్భుతమైన ప్రసంగం చెప్పారు, మరుగైండుట దేవుని రాజ్య సంబంధుల లక్షణం. చప్పట్లు కొడదాం, హల్లెలూయా హల్లెలూయా. మరుగై ఉండుట మనకు మేలు మాత్రమే కాదు, క్రీస్తుకు చెందవలసిన మహిమను ఆయన నెట్టివేసి మనం ఆక్రమించడంతో సమానం. ఇది 2వ రాకడకు యుగ సమాప్తికి సంగమా సూచన. మొదటిది నాకు అర్థమైందన్న అన్న వాళ్ళు స్తోత్రం చెప్తారా? మరి 2వ పాయింట్కి వెళ్ళిపోదామా? వెళ్దామా? 2వ విషయం కూడా యేసు ప్రభు, అయ్యా మొదటి సూచన ఇలా ఉంటుందా అంటే, ఇప్పుడు అద్భుతాలు చేసేవాళ్ళు, సూచన క్రియలు చేసేవాళ్ళు వీళ్ళందరూ ఎవరు మరి? ఒకసారి మీకు ముందే చెప్పానన్నా, మీకు గుర్తులేదా? 7వ అధ్యాయం ఒకసారి వెళ్ళి నేనేం చెప్పాను? గుర్తుంది. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యమునకు సమీపించడు కానీ నీ పేరిట మేము దెయ్యములు వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా, స్వస్థ. మీరెవరో? అది నాన్న, అది విషయం. ఓకే, క్లియర్, ఫస్ట్ పాయింట్ క్లియర్ నాకు అని చెప్పి. నెక్స్ట్ ఏంటయ్యా సూచన అంటే, ఆయన 2వ విషయాన్ని అట్లా చెప్పుకుంటూ వెళ్ళాడు. 2వ విషయం చెప్తూ ఆయన ఏమన్నాడంటే, చూడండి, అదే 24వ అధ్యాయము
24వ అధ్యాయము 37, 38 వచనాలు మనందరి బాగా తెలుసు ఆ మాట. నోవాహు దినములు ఎలాగుండెనో, ఇంకో సూచన చెప్తున్నాను. నోవాహు దినములు ఎలా ఉన్నాయో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండు. మనుష్య కుమారుని యొక్క రాకడయు యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంటది అన్నాడు. ఎలా ఉంటది ప్రభువా? వర్షాలు పడతాయా? అంటే ఓడలు చేసుకుంటారా? ఆ ఓడల్లోకి నోవాహు లాగా మేము కూడా వెళ్తామా మా ఫ్యామిలీతో? నో, అలా కాదు. మరి ఎలా ఉంటాయి? నెక్స్ట్ చెప్తున్నారు చూడండి. తర్వాత జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచునుండు. జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుపో వరకు ఎరగకపోయిరి. అర్థమైందా? మళ్ళీ కొంచెం అర్థమయ్యేలా చెప్తాం. తలలు పైకెత్తండి. తలలు పైకెత్తారా? చేయి కూడా పైకెత్తండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదివిన వాక్య భాగాన్ని కొంచెం మన భాషలోనికి, మన కాన్వర్జేషన్లోనికి కొంచెం తర్జుమా చేయడానికి ప్రయత్నిస్తా. రెండవ సూచన ఎలా ఉంటుందంటే సేమ్ నోవాహు దినాల్లో ఉంటుంది. నోవాహు దినములో జలప్రళయము వచ్చే వరకు, ఆ వచ్చే దినాలలో వరకు కూడా ప్రజలు ఏం చేశారు? తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి ఇచ్చుచు వచ్చారు. పెళ్లి చేసుకొనుచు. ఇక్కడ పాయింట్ ఏంటంటే తినడం తప్పు కాదు, త్రాగడం తప్పు కాదు, పెళ్లికి ఇవ్వడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. మరి అది తప్పులాగా ఎందుకు చెప్తున్నావు ప్రభువా? ప్రజలు అలా ఉంటే అది ఎందుకు సూచన చెప్పావు అని నేను కొంచెం ఆలోచించడం ప్రారంభిస్తే నా మనసు ఆదికాండం 6వ అధ్యాయంకి వెళ్ళింది. ఆదికాండం 6వ అధ్యాయంలోనే కదా నోవా జలప్రళయం అనే సంఘటన మనం చూస్తాం. అమ్మ అక్కడేనా? చెప్పాలి, మీరు చెప్పాలి. అక్కడేనా? ఒకసారి తీయండి 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో మనం చూస్తాము, మొదటి నుంచి మనం చదువుతూ వెళ్తే అర్థమయ్యే విషయం ఏంటంటే భూమి మీద నరులు విస్తరించ ఆరంభించినప్పుడు దేవుని కుమారులు అనండి ఒకసారి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారు అని చూసి, మరొకసారి చెప్తున్నాను ఈ మాటని, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారు బాగున్నారని చాలా చక్కగా వాళ్ళ విషయంలో వాళ్ళు అట్రాక్ట్ ఏం చేశారంటే వాళ్ళని వివాహం చేసుకున్నారు. వివాహం పరిశుద్ధమైనది, అన్ని విషయంలో ఘనమైనది అని చెప్పి క్రీస్తునకును సంఘమునకున్న బంధాన్ని వివాహంతోనే పోల్చి మొదటి సూచన క్రియను మహిమను వెల్లడి చేయడానికి వివాహం అనే కానాను విందులోనికి వెళ్ళిన దేవుడు వివాహమును తప్పు పట్టడం లేదు. కానీ ఇక్కడ ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే నరుల కుమార్తెలను మాత్రం దేవుని కుమారులు చేసుకోవడం కరెక్ట్ కాదనేది ఆయన భావన. ఈ నరులెవరు, ఈ దేవుని కుమారులు ఎవరు అని మనం ఆలోచిస్తే భూమి మీద మనం చూస్తున్నటువంటి భూమి మీద జనాంగం అంతా కూడా మొదటి మనుషులైనటువంటి ఆదాము అవ్వల ద్వారా వచ్చింది. వారికి కలిగినటువంటి ఇద్దరు పిల్లల నుంచి ఒక 2 లైన్స్ ప్రారంభమవుతున్నాయి. ఒకటి కయ్యూను సంతతిగా వస్తుంది, ఒకటి హేబేలు సంతతిగా వస్తుంది. హేబేలు కొంతకాలానికి చనిపోయాడు. హేబేలు స్థానంలోనికి మరొకరు వచ్చారు. ఆ షేతు వచ్చినటువంటి ఆ అనుభవం నుంచి చక్కగా ప్రార్థన చేస్తూ దేవుని విమోచన ప్రణాళికలో ఒక జనాంగం కొనసాగుతుంది, దేవుని ఉగ్రత వైపు ఒక జనాంగం కొనసాగుతుంది. దీనికి ఏదో ఆ థియాలజీ బైబిల్ పండితులు ఆ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, కానీ మనకు అవసరం లేదు. మన టాపిక్ ఏంటంటే ఒక పక్క నరుల కుమారులు అంటే దేవునితో సంబంధం లేనివారు, ఓ పక్క దేవుని కుమారులు దేవుని ప్రణాళికలో కొనసాగుతున్నవారు అనండి. ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రణాళికలో లేనివారు, దేవుని ప్రణాళికలో ఉన్నవారు. దేవుని ప్రణాళికలో ఉన్నవారు దేవుని కుమారులు, దేవుని ప్రణాళికలో లేనివారు నరులు, సామాన్య మనుషులు. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ సామాన్యులు దేవుని భయం లేనివారు దేవుని యొక్క సన్నిధిలో నుంచి విడిచి వెళ్ళిపోయి, నీ సన్నిధిలో నుంచి నేను వెళుతున్నాను కదా, నన్ను ఎవ్వరూ చంపకుండా ఉండేట ఒక ముద్ర వేయమని ముద్ర వేయించుకుని యెహోవా సన్నిధిలో నుంచి పారిపోయినటువంటి ఒక జనాంగము, భయము లేని ఒక జనాంగము. ఆ జనాంగముతో దేవుని భయం కలిగిన వారు,
దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, మారు మనసు పొందిన వారు, అభిషేకించబడిన వారు, సమర్పించబడిన వారు, దేవుని సన్నిధిలో ఒక అపోస్తుల క్రమములో పెరుగుతున్న వారు వెళ్ళి నరుల కుమార్తెలను వివాహం చేసుకుంటున్నారు, అంటే కలిసిపోతున్నారు. ఇప్పుడు వీరి ఇరువురి వలన ఎవరు పుడుతున్నారు? నామకార్థులు పుట్టుకొస్తున్నారు. అంటే లోకస్తులు సంఘం, ఆత్మీయులు శరీరులు, దేవుని భయం లేని వారు, దేవుని భయం ఉన్నవారు ఒకటైపోతున్నారు. దేవుని ఆత్మ వాదిస్తుంది, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్న సహవాసం తప్పు, నువ్వు వీరితో వియ్యమందవద్దు, ఈ వివాహము కాదు, నేను జతపరిచిన వివాహం ఏదైనా వనములు ఎలా జరిగిందో, ఓ పవిత్రమైనటువంటి సమూహమే కావాలి నాకు. ఈ వివాహ విషయంలో మీరు ఇలా చెయ్యొద్దు, మీ కనులకు నచ్చినట్లు, మీరు ఆశించినట్లు, మీ శరీరమునకు ఆకర్షణగా అనిపించినట్లు చెయ్యొద్దు 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 అని వాదిస్తుంటే ఆ ఆత్మ యొక్క స్వరమును వినుట మానేశారు. అప్పుడు ప్రభు ఆత్మ ఏమని ఆలోచించిందంటే, నరులతో నేను ఇంకెల్లప్పుడూ వాదించలేను. వీరు నరమాత్రులై ఉన్నారు, వీరు సరిగా నా మాటను ఆలకించేవారు కాదు. వీరు ఏ ప్రణాళిక కొరకు ప్రత్యేకపరుచుకున్నానో, ఏ ఉద్దేశం కొరకు ఏర్పాటు చేసుకున్నానో, ఎందు నిమిత్తమై వీరి ఎడల కృప చూపుతున్నానో దానిని, ఆ ప్రణాళికను అర్థము చేసుకోకుండా బద్దలు చేస్తున్నటువంటి వీరితో నేను వాదించలేనని చెప్పి భూమి మీద నుంచి ఒక ప్రళయం, జల ప్రళయం ద్వారా వారిని తొలగించాలన్న ఆలోచన ప్రభు చేశాడు. ఈ పాయింట్లో నేను చెప్పాలనుకున్న మాట, దేవుని ఆలోచన ఏంటంటే, ఎప్పుడైతే పరిశుద్ధులు, ఎప్పుడైతే మా పిల్లల్ని కొంచెం చూడాలి, ఎప్పుడైతే పరిశుద్ధులు, ఎప్పుడైతే వేరు చేయబడిన వారు, ఎప్పుడైతే సంఘం లోకముతో, ఆత్మీయులు శరీరులతో కలిసి ఆత్మ సంబంధులైన వారు లోక సంబంధుల వలె, శరీర సంబంధుల వలె ఆత్మ సంబంధులు జీవించటం అనేది జరుగుతూ ఉంటుందో, ఇది యుగ సమాప్తికి, ఇది యేసయ్య రెండవ రాకడకు సూచనని యేసు ప్రభు చెప్పారు. ఇదే జరిగింది నోవహు జలప్రళయ కాలంలో. ప్రభు బల్ల తీసుకుంటారు, బ్యాప్టిజం తీసుకున్నారు, పరిశుద్ధ పరచబడిన వారని చెప్తున్నారు, దేవుని ఆత్మ పొందారు, కానీ తమ కలిగిన ప్రత్యేకతను మాత్రం కాపాడుకోవడం లేదు. తమ కుటుంబాన్ని ప్రత్యేకపరుచుకున్న ఉద్దేశం ఆ కుటుంబంలో, ఆ పిల్లలలో కల్పించడం లేదు. అంటే సంఘము తన పవిత్రతను లేక ప్రత్యేకతను కోల్పోతుంది, తన వేరుపడినటువంటి ఉద్దేశమును కోల్పోతుంది, వేరు చేయబడినటువంటి ఆ యొక్క పరిధిలో నుంచి దాటి వెళ్ళిపోతుంది. కారణం చక్కని వారు, కారణం వాళ్ళకి అది బెస్ట్ అనిపించింది. లోతు మాదిరిగా అది ఏదైనా తోటలాగానే కనిపిస్తుంది అతనికి. కనుక ప్రభు అంటున్నాడు, ఇటువంటి అనుభవాలు కనిపిస్తుంటాయి, తమ ప్రత్యేకతను కోల్పోతుంటారు ఈ అంత్య దినాలలో. అవే మీరు గుర్తుపట్టండి. ఏ సంఘం అయితే తన ప్రత్యేకతను పోగొట్టుకుంటుందో, ఏ సంఘం అయితే లోకాన్ని అనుసరిస్తుందో, ఏ సంఘం అయితే శరీరమును బట్టి, ఏ సంఘం అయితే శరీర సంబంధమైనటువంటి ఆలోచనలను బట్టి దేవునిలో ఉంటూనే ఆ అనుభవాలకు ఏడవబడుతుందో, ఆ అనుభవాలకు కొనిపోబడుతుందో, ఆ అనుభవాలకు పరుగెడుతుందో, ఇది రెండవ సూచన. ఒక గొప్ప దైవజనుడు ఇలా అన్నాడు, లోకములో నుంచి సంఘములోనికి రావలసినటువంటి ఉన్నత ఉద్దేశంతో ఎదురు చూస్తున్న దేవుడు సంఘములో నిలిచి సంఘమే లోకంలో కలిసిపోవడం అనేది గమనించినప్పుడు కన్నీరు విడుస్తున్నాడు అన్నాడు. అది జరుగుతుందట. ఒకసారి ఈ ఉపవాస ప్రార్థనలలో దైవజనుల యొక్క ఆక్రందన, దేవుని ఆత్మ వాదిస్తున్న లేక ఎదురు చూస్తున్న విషయం, మన ప్రత్యేక జీవితాన్ని గురించి ఒకసారి ఆలోచిద్దాం. ప్రత్యేక జీవితం అంటే డ్రెస్ మార్చడం మాత్రమే కాదు, ప్రత్యేక జీవితం అంటే మన కట్టుబాట్లను మార్చడమే కాదు, ప్రత్యేక జీవితం అంటే క్రీస్తుని ఎరుగని వారికంటే క్రీస్తు ఎరిగిన వారు ఆలోచించే, జీవించే, మాట్లాడే, ప్రవర్తించే, ఆశించే, ఆలోచించే, ప్రతిస్పందించే ప్రతి విషయంలో ఓ ప్రత్యేకంగా ఉండడం. మనం ఎప్పుడు ఎస్తేరు గ్రంథం గురించి పదే 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 వింటూ ఉంటాం ప్రసంగాలు. ఎందుకు ఇష్టం కలిగింది రాజుకి? ఆ కన్యక మీద దయ ఎందుకు పుట్టింది అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్య అధిపతులకి అంటే, వారందరికంటే ఎస్తేరు భిన్నంగా కల్పించింది. వారు అడిగిన వాటికంటే ఈమె అడుగుతున్నది భిన్నంగా అనిపించింది. ఆమె ధరించినట్టు అందరి కన్యకలు ధరించడానికి ఆశించిన దానికంటే ఈమె ఆశ వ్యత్యాసంగా అనిపించింది. అందుకే ఆమె చూడగానే
దయ పుట్టిందంట. హల్లెలూయా, హల్లెలూయా. యెఫ్తా కుమార్తె గురించి మాట్లాడినప్పుడల్లా ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు తెలియని ఒక ఆనందాన్ని అంతరంగంలో కలగజేస్తుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె తన తండ్రి యుద్ధమునకు జయమిచ్చి తిరిగి వస్తే నా ఇంటి నుంచి ఎదురు నాకు మొదట ఏది వస్తే అది నీకు అర్పణగా ఇస్తానని చెప్పినప్పుడు, అర్పణగా ఇస్తానని చెప్పినప్పుడు తన కుమార్తె వస్తుంది. అతను కన్నీటితో అడుగుతాడు, అమ్మా నువ్వు వచ్చి నన్ను ఎందుకు కృంగజేస్తావు, నువ్వు వచ్చి నన్ను ఎందుకు కృంగజేస్తావు అని అడుగుతూ, ఎందుకు నాన్నగారు అలా మాట్లాడుతున్నారు, నా ఇంటి నుంచి ఏది వస్తే అది నేను దేవునికి అర్పిస్తానని చెప్పాను, దీనికోసం బాధపడాల్సిందేముంది, నేనేం బాధపడడం లేదు, కానీ ఒక్కటే మాత్రం అడుగుతున్నా, ఏంటమ్మా నువ్వు అడిగేది, ఏం అడుగుతున్నావు నువ్వు, కొంచెం సమయం ఇవ్వండి నాకు. ఎందుకమ్మా, నన్ను నేను ప్రార్థనలో నా కన్యత్వం గురించి నా గురించి ప్రార్థించి నీవు చేసిన సమర్పణకు యోగ్యురాలుగా అర్హురాలిగా నన్ను నేను ప్రభు ఎదుట అంగీకరించేలా నన్ను నేను సిద్ధపరుచుకోవడానికి నాకు సమయం కావాలి, ఆ సమయం నాకు ఇవ్వండి అంది. ఎంత అద్భుతమైన కోరిక, ఎంత గొప్ప ఆలోచన. ఆమె ప్రార్థన చేసుకుని వచ్చి దేవుని సన్నిధిలో అర్పించబడినటువంటి అంగీకరించబడే ఒక అర్పణగా మార్చబడడం ఆనాటి ప్రజలలో ఆమె పేరును ప్రసిద్ధి చేసేదానికి, ఆమె గురించి మాట్లాడుకునేదానికి, ఆమె యొక్క చేసిన త్యాగమును తమ పిల్లలకు నేర్పించడానికి వాడుకంట, అంటే అలవాటంట, ప్రతి వాళ్ళు చెప్పడం అనేది ఎప్పుడు జరిగే ఒక ప్రక్రియ అంటే ఆమె గురించి. ఏమిటమ్మా ఆమె గొప్పతనం అంటే, ఆమె ఓ ప్రత్యేకమైనది, ఆమె ఒక ప్రత్యేకమైనది ప్రభు నిమిత్తమై. వాళ్ళ నాన్నగారు చెప్పారని కాదు, తను ప్రత్యేకపరుచుకుని ప్రార్థించుకుని ప్రభు సన్నిధిలో ఏ లోపము లేకుండా ప్రత్యేకించబడిన స్థితిలో నిలిచి దేవునికై అప్పగించుకుంది. అదమ్మా ఆమె గొప్పతనం. నా ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ, ఇదిగో ఫలానా రోజు వస్తున్నారు, యుగాంతం ఫలానా రోజు జరగబోతుంది అని చెప్పేవి యూట్యూబ్లో వ్యూస్ రావడానికి పనికి వస్తాయి, లేదంటే గ్రాఫిక్స్తో సినిమాలు తీసి డబ్బులు సంపాదించడానికి పనికి వస్తాయి. అవి మనం నమ్మకూడదు, అవి మనం విశ్వసించకూడదు. విశ్వసించవలసింది ప్రభు చెప్పిన మాట, సంఘము తన ప్రత్యేకతను కోల్పోతుంది. మొదటి మాట, మొదటి సూచన, సంఘము క్రీస్తు స్థానాన్ని ఆక్రమించడానికి క్రీస్తునే పక్కకు పెట్టి క్రీస్తు పేరు చెప్పి ఆ మహిమను, ఆ ఘనతను, ఆ ప్రభావం తను తరించుకోవడానికి సాధించడానికి ప్రయత్నిస్తుండగా అదే సమయంలో తన ప్రత్యేకతను కూడా కోల్పోతుంది. ఇది రెండవ సూచన అని చెప్పారు. మరి మూడవది చాలా జాగ్రత్తగా ఇందాక చదివిన మాటను మనం ఇప్పుడు చదువుదాం. రెండవ విషయాన్ని మనం గమనించినప్పుడు, అదే మత్తయి సువార్త 24వ అధ్యాయము 'అక్రమము విస్తరించుట మూలముగా ప్రేమ చల్లారును, యుద్ధములను గూర్చిన సమాచారములు మీకు వినబడును'. ఆ మాటలు మనం చదువుతాం, ఒకసారి చూడండి. చదువున మీరు 4వ వచనంలో అక్రమము విస్తరించుట చేత, 6వ వచనంలో మనం చూస్తాం. 6వ వచనము, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు, మీరు వింటూ ఉంటారు. అంతేకాదు 12వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఇక్కడ మనం మాట్లాడుకోవలసినటువంటి ప్రభు చెప్పినటువంటి ఆ మాటలు గమనించాల్సిన విషయం ఏమిటంటే, యుద్ధములు జరుగుతాయంట, యుద్ధ సమాచారములు వినబడతాయంట. ఇప్పుడు మనం మాట్లాడేటువంటిది ఉక్రెయిన్కి, రష్యాకి, ఇండియాకి, పాకిస్తాన్కి, ఇజ్రాయెల్కి, ఇరాక్కి, ఇరాన్కి, ఇలాంటి వాటికి జరిగేటువంటి యుద్ధాల గురించి కాదు. ఒకవేళ ఆ యుద్ధాలు జరుగుతున్న కారణం ఏమిటి, చాలా జాగ్రత్తగా ఎందుకు జరుగుతున్నాయి, ఇండియా పాకిస్తాన్కి ఎందుకు జరుగుతుంది. నేను మొన్న మధ్య ఒక న్యూస్లో ఒక మాట విన్నాను. ఈ పాకిస్తాన్ అనేటువంటి ఈ యొక్క ముస్లిం సహోదరులకు దేశ విభజన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ విభజన సమయంలో సారథ్యం వహించిన ఆయన పేరు మహమ్మద్ అలీ జిన్నా. ఏం చెప్పండి, మహమ్మద్ అలీ జిన్నా.
ఈ దేశాన్ని పంచుకున్న తర్వాత ఆ రాత్రి నెహ్రూ గారు ఆయనతో ఇలా అంటున్నారు, మీరు ఎక్కడున్నా హిందూ ముస్లిమ్స్ భాయ్ భాయ్ అన్నాడంట. ఏమన్నాడు? హిందూ హిందూనే, ముస్లిం ముస్లిమే, నో భాయ్ భాయ్ అన్నాడంట జిన్నా. అంటే నేను లేనప్పుడు వినలేదు, నేను ఎవరో చెప్తే విన్నాను. ఆ మాట కోసమే మా దేశమని మన వాళ్ళు మా నుంచి వేరైపోయారు కనుక, లేదు మేము అక్కడే ఉండేవాళ్ళం, మీరు ఆక్రమించుకున్నారని వాళ్ళు మన మీద. ఇదే మాదిరి ప్రపంచంలో చాలా దేశాలు కొట్లాడుకుంటూ ఉంటాయి. ఓవరాల్గా చెప్పాల్సిన మాట ఏంటంటే, ప్రేమ లేకపోవడం మూలంగా భేదము కలిగించినందున, ఆ ప్రేమ లేని ఆ భేదములో కలిగినందున యుద్ధములను గురించి కొట్లాటలు వినిపిస్తాయి. ఇప్పుడు ప్రపంచంలో జరిగే దేశాల మధ్య గొడవల గురించి మనం మాట్లాడాం. మన ఇంట్లో, మన సంఘంలో భేదాలు, కులాన్ని బట్టి ఒక భేదం, డబ్బును బట్టి ఒక భేదం. ఆలోచించండి. చదువును బట్టి ఒక భేదం, ప్రాంతాన్ని బట్టి ఒక భేదం. మనం వినే బోధ, బలిపీఠం మీద బలి పశువు చర్మము ఊడదీయబడి బూడిదిగా కాల్చబడాలి, చర్మము తీస్తే ఏమీ తెలియదు, బూడిదిగా కాలిస్తే ఏమీ తెలియదు. ఆ బోధ మేము బోధిస్తుంటే కానీ భేదాలు కనిపిస్తున్నాయి. దాని గురించి యుద్ధ సమాచారాలు కనిపిస్తున్నాయి. అసమాధానం, అనైక్యత, ఇది ప్రపంచంలోనూ కనిపిస్తుంది, సంఘంలోనూ కనిపిస్తుంది. ఆత్మీయుల మధ్యలో కనిపిస్తున్నటువంటి ఈ లక్షణం మీరు గుర్తెరిగినప్పుడు ప్రభు రాబోతూ ఉన్నాడు. ఇది యుగ సమాప్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఈ ఉపవాస ప్రార్థనలో ఆ అసమాధానం ఎవరితో, భేదం ఎవరితో, అనైక్యత ఎక్కడ, దాని గురించి కనపడుతున్న యుద్ధ సమాచారం ఏమిటి, సేవకుల దృష్టికి వస్తున్నటువంటి ఆ యుద్ధ సమాచారం ఎక్కడి నుంచి వస్తున్నాయి? సౌలు సమూయేలును పిలిచి ఎదుర్కొని వచ్చినప్పుడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడలా, ఇదిగో నీ దేవుడని యెహోవాకు నేను బలి అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను, రా బలి అర్పించుదువు. ఆయన చెప్పినది నేను నెరవేర్చాను, ఆయన ఆజ్ఞ నేను పూర్తి చేశాను. ఆయన అంటాడు, ఆయన చెప్పింది నువ్వు నెరవేరిస్తే, నువ్వు బలి అర్పించడానికి సిద్ధపడిన వ్యక్తివైతే, నాకు వినిపిస్తున్నటువంటి రంకెల శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఏం చేశావో, నువ్వు ఏం చేస్తున్నావో నిన్న రాత్రి నా ప్రభు నాకు చెప్పాడు. అమాలేకులను సంపూర్తిగా నాశనము చేయమని చెప్పితే నువ్వు చేసిందేమిటి? శ్రేష్టమైన వాటిని నీతోనే ఉంచుకున్నావు, కొన్ని మాత్రమే కదా నువ్వు తొలగించావు. నీకు కావలసినవి దాచుకున్నావు, కొన్ని మాత్రమే కదా నువ్వు విడిచిపెట్టావు. ఆ శబ్దము నా దృష్టికి వచ్చింది, నా చెవులకు వినపడింది, నా ప్రభు తెలియజేశాడు. నువ్వు మాత్రం బలి అర్పించడానికి ఆరాధిస్తున్నావు. ఆ ఆరాధన బలి అయితే, ప్రార్థన బలి అయితే, కానుక బలి అయితే, అవన్నీ చేస్తున్నావు. కానీ ఈ శబ్దం మాత్రం వింటున్నాడు. బలిపీఠము దగ్గర మలచిన రాళ్ల చేత కట్టవద్దు. బలిపీఠం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ శబ్దం, ఆ జగడం, ఆ గొడవలు, ఆ అనైక్య సంబంధం. పోనీ వాతావరణం ఉరుముతూ ఉంది, బాగా వర్షం పడుతుందేమో, చిన్నపిల్లల్ని విడిచిపెట్టేసి గొడుగు పట్టుకెళ్దామనే జ్ఞానం అనుకుందే. ఆ సూచనలు చూసి ఆ వాతావరణాన్ని, ఆ కాలాన్ని, జరగబోయే పరిస్థితులను అంచనా వేయగలిగినటువంటి మనం ఇటువంటి సూచన కనిపిస్తున్నప్పుడు ఇది ప్రభు రాకడకు సూచన, ఇది ప్రభు రాబోతున్నటువంటి యుగాంతము యొక్క సూచన. ఇదిగో నా ప్రభు కడబొర ధ్వని వినిపించినప్పుడు నేను ఇటువంటి స్థితిలో ఉంటే విడవబడతానేమో, సరి చేసుకుందామనేటువంటి అవగాహన, జ్ఞానం ఎందుకు రావడం లేదు సంఘానికి?
ఆలోచించాలి. ప్రభు ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, మన బలహీనతను చూచి మనల్ని హేళన చేయడానికో మనల్ని నిందించడానికో కాదు మాట్లాడాడు, సరిచేయడానికి, సరి చేసుకుని ప్రేమతో తిరిగి ఆ స్థితికి రావడానికే మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆ స్థితిలో ఉన్నావని నిన్ను బ్లేమ్ చేసేదానికి కాదు, నువ్వు ఆ స్థితిలో ఉండడం నీకు నష్టమని, ఆ స్థితి నుంచి మనందరం విడిపించబడి ప్రభు తన రెండవ రాకడకు మనం ఆయుధపరచబడాలన్న ఉద్దేశముతో అని కోరుకుంటాడు. కొరింథీ సంఘానికి పౌలు రాసే మాట ఏంటి తెలుసా? మీరు కలహములు భేదములు ఉంటూ ఉండగా మీరు శరీర సంబంధులే కదా, మీరు ఆత్మ సంబంధులైనటువంటి విషయాలు, ఆత్మ సంబంధులైన వారితో మాట్లాడితే మీకు ఏం అర్థమవుతుంది? నో, మీరు పసిపిల్లలే కదా అని బాధపడతాడు. చూడండి, మరలా చెప్తున్నాను, కొరింథీ సంఘం చాలా ఆశీర్వదించబడిన సంఘం ఆర్థికంగా. కొరింథీ సంఘం అద్భుతమైన వరములను కలిగినటువంటి సంఘం. ఏ సంఘానికి పౌలు 12 విధములైనటువంటి ఆ వరములను గురించి, ఆ పరిచర్య వరములను గురించి ఏ సంఘానికి వివరించినంత గొప్పగా ఆ సంఘానికి వివరించాడు. దాని అర్థం ఏంటి తెలుసా? నీవు ఎంత ఆశీర్వదించబడిన వ్యక్తికైనా, మనం ఎంత శక్తివంతముగా వరములను కలిగిన వారమై ఆ కృపా వరములను, ఆత్మవరములను అనుభవించే వారముగా ఉన్నప్పటికీ కూడా శరీర సంబంధంగా అనైక్యంగా, ఐక్యత లేకుండా, ప్రేమ లేకుండా మనము ప్రవర్తించే అవకాశం ఉంటుందని కొరింథీలు రాసినటువంటి మొదటి పత్రిక యొక్క సారాంశం. మీరు 14వ అధ్యాయం అంతా చదవండి. ప్రేమ లేని స్థితిలో ఆత్మీయత కొనసాగుతుంది అన్నదాని అర్థమే. ఎఫెసీ సంఘాన్ని చూడండి, బాహ్య సంబంధంగా వరములను కలిగిన సంఘం కొరింథీ సంఘం అయితే, ఆత్మ సంబంధంగా క్రీస్తు పిలిచిన పిలుపులో ఉన్న మహదైశ్వర్యమును గుర్తెరిగి మహిమను ధరించుకున్న సంఘం ఎఫెసీ సంఘం. ఆ ఎఫెసీ సంఘమును గురించి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో చెప్తాడు, మొదటి ప్రేమను విడిచితివి, నిన్ను వలె నీవు పొరుగు వారిని నన్ను ప్రేమించడం 2 ఆజ్ఞలు కదా, ఒకటే. ప్రేమ విడిచితివి అంటే నా మీద ఉన్న ప్రేమ విడిచితివి అంటే నిన్ను వలె నువ్వు నీ పొరుగు వారిని కూడా నా ప్రేమతో ప్రేమించలేకపోవడం నీ లోపమని చెప్పడమే కదా. అంటే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మనం బాహ్యం కనిపిస్తున్న ఆత్మ సంబంధమైన తలాంతులను, వరములను వినియోగిస్తున్న ప్రభు కొరకు, క్రీస్తు మహిమైశ్వర్యమును పిలుపులో ఉన్నటువంటి ఆశీర్వాదమును కనుగొని దానికై సమర్పించుకున్నా, తెలియకుండానే మనలో శరీర సంబంధమైన స్వభావము, శరీర సంబంధమైనటువంటి ఆ కార్యక్రమములు, ఆ శరీర సంబంధమైనటువంటి అనైక్యతలను ఖచ్చితంగా మనం ఎదుర్కొనే దాడిగా ఉంది అన్నది ముఖ్యమైన ఉద్దేశం. ఒకసారి ఈ 7 రోజుల్లో అసమాధానములన్నీ కొట్టివేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. యుద్ధ సమాచారములన్నీ సేవకుల దృష్టికి, ఏ కుటుంబమును గురించి ఇంకొక కుటుంబమునకు మధ్య యుద్ధము జరుగుతుందో, రష్యా ఉక్రెయిన్ లాగా, ఏ ప్రాంతములకు ఇంకొక ప్రాంతమునకు, ఏ బ్రదర్కి ఇంకొక బ్రదర్కి, ఏ సిస్టర్ ఇంకొక బ్రదర్, ఎక్కడ ఇండియా పాకిస్తాన్ సింధూర్ ఆపరేషన్ జరుగుతున్నాయో ఆ సమాచారములన్నీ ప్రభు దూరపరుచునుగాక. హల్లెలూయా. సమాధాన సంబంధమైన సంగతులు గైకొని యెరూషలేము పట్టణము వలె, సమాధాన పట్టణము వలె ప్రభు కొరకు అలంకరించబడుదుముగాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పమంటారా, ముగించమంటారా? ఎందుకంటే నా సమయం అయిపోయింది. ఇంకొకటి చెప్పేసి కంక్లూజన్ ఇస్తాను. చెప్పండి అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి, అలాగే ఆపండి అన్న వాళ్ళు కూడా చెప్పేయండి. చెప్పలే? సూపర్. హల్లెలూయా. మరొక విషయాన్ని కూడా నేను మీతో పంచుకుంటాను. 24వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. 3వ సూచన ప్రభు చెప్తున్నాడు, యూదయలో ఉండువాడు కొండలకు పారిపోవలెను, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు మిద్దె మీద ఉండువాడు ఏదైనా తీసుకోవడానికి దిగకూడదు. పొలములో ఉన్నవాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో. చూడండి, ఈ విషయాన్ని మరలా ఈ 4వ విషయంగా నేను చెప్తున్నాను. మిద్దె అన్నాం అనుకోండి, మనకు వెంటనే గుర్తొచ్చేటువంటి మాట ఏంటంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అక్కడ ఏం జరిగింది? దేవుని ఆత్మ వారి మీదకు రాగా వారు నాలుకలు విభజించబడుతుంటే అగ్ని నాలుకలతో భాషలు మాట్లాడుతూ ఆత్మవశులైపోయారు. అక్కడి నుంచి
వారు ఒక ఆత్మపూర్ణులుగా జీవించడం ప్రారంభించారు. అలాగే యేసు ప్రభు ప్రార్థించమన్న విషయం ఏంటంటే, కోత చాలా విస్తారంగా ఉంది, కోత పనివారిని పొలమును చూసి కోత పనివారి కొరకు మీరు ప్రార్థించండి అన్నారు. ఈ పొలము, ఈ కోత పనివారు సేవకులు. ఓకే, బాగా ఆలోచించారు. ఈ మిద్దె మీద ఉన్నవాడు ఆత్మపూర్ణుడైతే ఈ మిద్దె మీద నుంచి తన ఇంటిలోనికి ఆ ఆత్మీయ స్థితిని విడిచిపెట్టి కిందకి దిగి రాకూడదు. సేవలో ఉన్నవాడు, సేవ చేస్తున్నవాడు ఆ పొలమును విడిచిపెట్టి మళ్ళీ బయటకు పోకూడదు. నేనేమంటున్నానంటే, దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను ఎవరు విడిచిపెట్టకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తనకు అప్పగించిన పరిచర్యను, పనిని ఎవరు పోగొట్టుకోకూడదు. దీని గురించి నేను చాలా చాలా విషయాలు మాట్లాడచ్చు. ఒక మాట మాట్లాడుతాను. ఎఫెసీయులకు రాస్తూ పౌలు, మీరు చదవద్దు, నేను అలా వాక్యంలో రిఫరెన్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను. మాకు అయ్యగారి దగ్గర నేర్పించినటువంటి ఆ కృప ఏంటంటే, నేర్చుకునేది దేవుడు ఇచ్చింది. అసలు లోక సంబంధమైన విషయాలు పెద్దగా వెళ్ళాం. ఆ వాక్యం టు వాక్యం వెళ్ళడం అయ్యగారికి ఉన్న ప్రత్యేకత. సురేష్ అయ్యకు దేవుని మహాకృపను బట్టి ఇక ఒక పాయింట్ చెప్తే అక్కడి నుంచి ఒక పాయింట్ వాక్యంలోకి వెళ్తే తప్ప బయటకు పోదు. అందుకని ఎన్ని రిఫరెన్స్లు మీతో చదివిస్తూ ఉంటే మీ మైండ్ డైవర్ట్ అవుతుంది. ఇంత చక్కగా వింటున్నారా? నిజమేనా? నేనేమన్నా మోసపోతున్నానా? వింటున్నారని అనుకుంటున్నా నేను. ఆమెన్ అన్నవాళ్ళు అనండి. ఆమెన్. సో మళ్ళీ ఇవన్నీ చదివిస్తుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఏం చదువుతామంటే, దేవుడు కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపురులుగాను, కొందరిని ప్రవక్తులుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని అపోస్తులుగాను ఆయన నియమించుకున్నాడు. పరిచర్య ధర్మమును ఆయన నియమించాడు. కారణం, సంఘము సంపూర్ణత పొందినట్లుగా పరిచర్య ధర్మమును ఆయన నియమించాడు. ఈ మాట యొక్క సారాంశం ఏంటంటే, దేవుని సంఘములో జరగవలసిన పనులను నియమించింది ఎవరంటే దేవుడు. ఏం అర్థమైందా? మీరు ఈరోజు ఏ పరిచర్య చేస్తారో మందిరంలో, అది దేవుడు మీకు నియమించింది. ఈరోజు దేవుడు నాకేమిచ్చాడు, ఈరోజు సేవకులకి ఏం అప్పగించారు, అది దేవుని వలన మాత్రమే పొందింది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఆత్మ సంబంధమైనటువంటి మనుష్యుడు ఆ మిద్దె మీద నుంచి కిందికి తన ఇంటిలోనికి వెళ్ళకూడదు. అంటే అభిషేకించబడిన వాడు అభిషేకము లేనివాడిగా మారకూడదు. దేవుని పని చేసేవాడు దేవుని పనిని మానకూడదు. కొందరు మిద్దె దిగుతారు ఆత్మ సంబంధమైన మనుషులు కాదన్నట్లుగా, కొందరు దేవుని పని మానుతారు వారు దేవుని పిలుపు లేని వారు అన్నట్లుగా, దేవుడు వారికి అప్పగించిన బాధ్యత ఇది కాదన్నట్లుగా. ఇది నేను రాబోతున్నప్పుడు సంఘము గమనించాల్సినటువంటి 4వ సూచన. చూడండి, మనం సమూయేలు రాసినటువంటి 2వ పుస్తకము 2వ అధ్యాయము గమనించినప్పుడు దావీదు ఏడుస్తూ ఉంటాడు. ఎవని గురించి అంటే, అమ్మా చెల్లి, ఎవని గురించి తెలుసా? సౌలు అతని కుమారుడైన యోనాతాను గురించి ఏడుస్తుంటాడు. ఏమని ఏడుస్తుంటాడంటే, సౌలు యొక్క ఖడ్గము ఎంత శక్తివంతమైనదో మీకు తెలుసా? శోక కీర్తన అంటాం దాన్ని. ఎంత శక్తివంతమైనదో తెలుసా? అతని డాలు ఎంత గొప్పదో తెలుసా? అతని డాలు, అతని ఖడ్గము అభిషేకించబడని వారిదైనట్లుగా విసిరివేయబడింది గిల్బోవా పర్వతం మీద. ఈ డాలు అభిషేకించబడింది. అభిషేకించబడింది ఎక్కడ ఉండాలి? మిద్దె మీదనే కదా ఉండాలి. అభిషేకించబడిన స్థానంలోనే కదా ఉండాలి. మరి ఏంటి అభిషేకించబడని స్థలంలో అక్కడ పడి ఉంది? అలా విసిరివేయబడింది ఏంటి అంటే, మిద్దె మీద నుంచి ఎందుకు ఇంట్లోకి వెళ్ళిపోయింది? అయ్యో, ఈ సంగతి ఎక్కడ చెప్పకండి. ఇశ్రాయేలు కుమార్తెలారా, దీన్ని ప్రచురం చేయకండి, దేవునికి అవమానం. హల్లెలూయా. ఒక అద్భుతమైన మాట చెప్తాను, ఒక అద్భుతమైన మాట గుర్తుపెట్టుకోండి. ఏదెన్ తోటలో 6 రోజులు దేవుడు సృష్టి కార్యక్రమం ముగిస్తే 5 రోజులు పనిచేస్తారు కదా. 6వ రోజు మనిషిని సృష్టించారు కదా. సృష్టించిన తర్వాత అతనికి వెంటనే వీడిని సృష్టించాం కదా, వీడి ఖాళీగా ఉన్నాడు, వీడికి ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఇస్తే బాగుంటుందేమో అని ఆలోచించి తోట వేసి, ఆ తోటలో పలానా భూమి మీద కావలసినటువంటి పశువులు ఇవన్నీ కలగజేసి ఆయనకి ఇవ్వాల. ఆల్రెడీ పనిని సృష్టించి ఆయనను చేసి, నువ్వు ఈ తోటను కావలి కాయట, సేద్యపరచుట, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పాడు.
అంటే దాని అర్థం ఏంటి తెలుసా? క్రీస్తులో మనం జన్మించినప్పుడే, క్రీస్తులో మనం పిలువబడినప్పుడే నీ కొరకు పని కూడా నియమించబడింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు రక్షించబడినప్పుడే మొట్టమొదటి మాట పౌలుతో ఏమన్నాడు తెలుసా? నువ్వు నేను ఏర్పరచుకున్న సాధనం. ఏమంట? సాధనం. ఏం చేస్తుంది ఆ ఇన్స్ట్రుమెంట్? తమ్ముడు ఈ స్టాండ్ కొని ఉంటాడు, శ్రీకాంత్ ఈ స్టాండ్ కొని ఉంటాడు. ఎందుకు కొన్నావంటే అది పెట్టడానికే కదా. ఈ స్టాండ్ వచ్చింది కదా, ఏం చేద్దాం అన్న వాక్యం చెప్పేటప్పుడు లైవ్ ఏర్పాటు ఏమన్నా చేద్దామని అనుకోలే. లైవ్ ఏర్పాటు చేయడానికే దాన్ని కొన్నాడు. ప్రభు క్రీస్తు రక్తం చేత సంగమా మనల్ని కొనింది ఎందుకో తెలుసా? శరీరము ఆయన పని చేయడానికి. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ యువర్ చర్చ్, యువర్ మినిస్ట్రీ? అసలు నీ స్థానం, నీ పని, నీ సంఘంలో ఏంటి? సరే, నువ్వేం పని చేస్తున్నావు ప్రభు నిమిత్తమే నీ సంఘంలో? అయ్యా ఏం చేస్తున్నావు మనం? కొందరిని ప్రార్థనకు నియమించవచ్చు, కొందరిని పని చేయడానికి నియమించవచ్చు, కొందరి సేవకులను చేతులు పట్టుకొని ప్రోత్సాహకులుగా నిలబెట్టవచ్చు, కొందరు విలువైన సమయంతో ధనంతో దేవుని పని చేసే వారికి సహకారులుగా నియమించవచ్చు. నీ పనిని ఆపడం దాని యొక్క అర్థం ఏంటి తెలుసా? ప్రభు నియమించిన ధర్మాన్ని నువ్వు అడ్డగించటం, ప్రభు నియమించినటువంటి ఆ సంఘ సంపూర్ణతను నీవే అడ్డగించడం. సోమరివైన చెడ్డదాసుడా, ఏ పని లేదా నీకు? నీ ప్లేస్ ఎక్కడ తెలుసా? పనేం లేదుగా, వెళ్ళిపడి చీకట్లోకి వెళ్ళి అక్కడ ఉంటుంది ఒక పని. ఏంటిదా పని చెప్పండి? మీరు చెప్పకండి, చూపించండి ఒకసారి. పండ్లు కొరుకుటయు చెప్పాలి, ఏడ్చుటయు. అదేరా నీ పని? ఏ ప్రభు నాకు ఈ పని పెట్టావు, మా ఏంటి ఈ పని పెట్టావు నాకు అని అడిగితే అంటాడు, నా పని చేయకపోతే ఇదన్నా చేస్తావని. నేనేమంటున్నా అంటే, దేవుని పని చేస్తే వాడు సంతోషంగా ఉండేవాడు, యజమానుని యొక్క సంతోషంలో. దేవుని పని చేయని వాడు పండ్లు కొరుకుతూ ఏడ్చుచు వేదన పడుతున్నాడు. ఇంకా చాలు, దీని గురించి నేను ఎక్కువ మాట్లాడను. సో మిథ్య మీద నుంచి దిగిపోయి యెహోవా యుద్ధములు చేయవలసిన సౌలు యొక్క ఖడ్గము డాలు అభిషేకం లేనిగా విసిరివేయబడింది. తోటలో పొలములో నుంచి బయటకు వెళ్ళిపోయి అసలు పని ఏమీ లేనట్లుగా బ్రతుకుతుంది. ఇటువంటి సూచన ఎక్కడ కనిపిస్తుందా నీ ఆత్మీయ జీవితంలో? నా ఆత్మీయ జీవితంలో ప్రభు రాబోతున్నాడు, యుగ సమాప్తికి సూచన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. అదే 24వ అధ్యాయం 44వ వచనము నుంచి కొన్ని మాటలు చదివి మోకరిద్దాము. చదివిన తర్వాత చదువు. మీరు అనుకునే గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు అలాగు చేయుట ఎందుకు నియమించాడో దాన్ని చేయుచుండువాడే బుద్ధి కలిగిన మంచి దాసుడా. చదువు. అతడు కనుగొనను ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి తన మనసులో అనుకొని తన తోటి దాసులను కొట్టి తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచూ నుంటే. ఎందుకు కొడుతున్నావురా? ఎందుకు తిని త్రాగుచున్నావురా? నీ యజమానుడు వస్తాడు కదా, నీకు పని అప్పగించాడు కదా, నువ్వు సిద్ధపడాలి కదా అంటే ఆయన అంటున్నాడు కానీ రావట్లేదురా. ఏంటట? ఆయన అంటున్నాడు కానీ రావట్లేదురా. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఇన్ని సూచనలు కనిపిస్తున్నాయి కదా. చాలామంది మిద్దె మీద నుంచి దిగిపోతున్నారు కదా ఆత్మీయతలో. యెరూషలేము నుంచి ఎరుకోకు వెళ్ళినట్టు దొంగల చేతికి చిక్కినట్టు చిక్కబడిపోయారు కదా. చాలామంది ప్రేమ చల్లారిపోయి యుద్ధ సమాచారములు వినబడుతున్నాయి కదా, కలహములు. చాలా చోట్ల క్రీస్తు స్థానము ఆక్రమించబడి తామే ప్రభువులైనట్లుగా పరిపాలన చేస్తున్నారు కదా సంఘంలో. ఇవన్నీ జరుగుతుంటే రాడని నువ్వెందుకు అనుకున్నావు? పైగా ఇదొక అబద్ధం, ఆయన రాడలే అని. ఎందుకో చెప్పనా? వీడికి ప్రభు రాకడికి సిద్ధపడి ఇష్టం లేదు, ఆ సూచనలు గుర్తుపట్టే స్పృహ లేదు. రాళ్లే. అప్పుడు ఆయన వచ్చాడు అనుకునే గడిలో. ఏం చేశాడు?
నెక్స్ట్ చదువు. ఆ దాసుడు కనిపెట్టని దినములలోను వాడు అనుకునే గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండును. వేదనకరమైన స్థితిలో ఆశీర్వాదమునకు పిలువబడిన వాని జీవితం ఆశీర్వదించు వాని చేతనే వేదనలోకి నెట్టివేయబడిన పరిస్థితి. ప్రియ దేవుని సంగమా, ఒకసారి మోకరించుదాం, అలాగున్న ప్రార్థనలో ఉందాం. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథం చదువుతున్న ప్రతిసారి మనకు అర్థం కావలసిన విషయం, పరిశుద్ధ గ్రంథములో ఇంచుమించు 27 కొత్త నిబంధన పుస్తకాలలో 22 పుస్తకాలు చెప్తున్న మూల సందేశం సంఘమును ప్రభు తన రాకడకు సిద్ధపరచు ఉద్దేశమే చెప్తుంది. ఈ రాత్రి కూడా ప్రభు మన ఎడల మాట్లాడుతున్న ఉద్దేశం, ఇదిగో నేను త్వరగా రాబోతూ ఉన్నాను. పెండ్లి కుమార్తె తనను తాను వివాహ మహోత్సవమునకు సిద్ధపరచుకోవటమే ఆలోచన, ఆశ, ఉద్దేశం. అందుకే ప్రభు ఈ రాత్రి కూడా మనతో మాట్లాడుతుంది. ఆయన రాబోతున్న సూచనలు నీ చుట్టూనే జరుగుతున్నాయి, మన మధ్యలోనే జరుగుతున్నాయి. ఒక్కసారి మనం ఆయన వచ్చినప్పుడు, కడబూరం మ్రోగినప్పుడు, రెప్పపాటున ఈ మహిమను ధరించుకోవడానికి మట్టి ఘటము రూపాంతరత చెందాలి. ఆ ఆలోచన, ఆశ, ఆక్రందన మన ఆధ్యాత్మిక జీవితానికి ఆధారం కావాలి. ఒక్కసారి విన్న వాక్యమును బట్టి ప్రార్థనలో ఉందాం. ఒక్కసారి విన్న వాక్యమును బట్టి దేవుని కృప కొరకు ప్రార్థిద్దాం. దయచేసి చేతులెత్తి ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా. తండ్రి, హల్లెలూయా. రెండు చేతులు ఆకాశమందున్న దేవాది దేవుని వైపు చాచి, ప్రియులరా, రాకడకు అనేక సూచనలు జరుగుతున్న వేళల్లో రెండు చేతులు పైకెత్తండి. దేవుడు తన దాసులను అభిషేకించి అందరూ చివరిలో మనకు వచ్చేసాం. ఈ ముగింపులో తీర్మానం లేకుండా మనం ఎక్కడికి వెళ్ళకూడదు. మనం తీర్మానంతోనే మన ఇంటికి చేరుకోవాలి. స్పష్టమైన దేవుని నడిపింపుతో కూడిన మాటలు, రాకడకు యుగ సమాప్తికి కలిగే సూచనలు ఎలా ఉండబోతున్నాయో సుస్పష్టంగా దేవుని స్వరాన్ని మనం విన్నాం. ఇదిగో నా పేరట అనేక మంది వచ్చి క్రీస్తును నేనే అని చెబుతారు. అంటే క్రీస్తు స్థానంలో ఇంకొకరు నిలబడటం. నీ జీవితంలో క్రీస్తుకు ఇవ్వాల్సిన స్థానం ఎవరికైనా ఇచ్చావు అంటే, క్రీస్తుకు ఇవ్వాల్సిన మహిమను, క్రీస్తుకు చెల్లించాల్సిన మహిమను, క్రీస్తు స్థానాన్ని ఇంకెవరికో ఇస్తున్నావంటే అర్థం ఏంటంటే రాకడకు అది సూచనగా ఉందని స్పష్టంగా లేఖనం సెలవిస్తుంది. రెండవదిగా, మన ప్రత్యేకతను మనం పోగొట్టుకున్నప్పుడు, చూడండి, ఆ దినాల్లో దేవుని ప్రజలు, నరుల కుమార్తెలు చక్కని వారిని ఎరిగి వారికి ఉన్న ఆ ప్రత్యేకతను, ఆ దైవత్వాన్ని కోల్పోయి లోకానుసారంగా ప్రవర్తించారు కదా. ఆ ప్రవర్తనను బట్టి ప్రభు రాకడ సూచనలు అని తెలియచేస్తున్నాడు. అంతే మాత్రమే కాదు, మన వ్యక్తిగత జీవితంలో యుద్ధములు, పోరాటములు, మన వ్యక్తిగత జీవితంలో ఎన్నో రకములైన పోరాటములతో ఉన్నందువలన అదిగో ఆ యుద్ధాలను బట్టి మనకు అర్థమవ్వాలి రాకడొచ్చేస్తుంది అని. భౌతికంగా జరిగే యుద్ధాలు కాదు, కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో, మీ హృదయాల్లో కలుగుతున్న భయంకరమైన కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయే. ఈ యుద్ధాలను బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాకడ సమీపించింది. ప్రేమను కోల్పోతున్న దినాల్లో మనం ఉన్నాం. ఎప్పుడైతే ప్రేమను మనం కోల్పోతున్నామో ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఆ ప్రేమను కోల్పోతున్న అనుభవమే రేపు ప్రభు యొక్క రాకడకు సూచనగా కనబడుతుంది. సంగమా, ఒక్కసారి ఆలోచించు. ప్రభు, నీ స్థానాన్ని ఎవరికి మేము ఇవ్వం ప్రభు. నీ స్థానంలో ఎవరెవరో వస్తున్నారు ప్రభు. నీకు రావాల్సిన మహిమను
ఎవరెవరో తీసేసుకుంటున్నారు ప్రభువా, ఇది రాకడకు సూచనని ఒక ప్రత్యేకమైన కోణంలో దేవుడు తన దాసుని అభిషేకించి మనతో మాట్లాడి ఉన్నాడు. 2 చేతులు పైకి ఎత్తండి ఒక్కసారిగా. ఈ శ్రేష్టమైన 4 అంశాలు మనతో మాట్లాడిన యేసయ్యను బట్టి నిజంగా ఈ కడవరి దినములలో దుర్దినంలో మనం ఉన్నాం. ఒక్కసారి 2 చేతులు పైకి ఎత్తి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు చెప్పండి గట్టిగా. స్తోత్రం, 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 స్తోత్రం. నిజంగా ఈ దినం ఉదయకాలం చక్కటి వర్తమానం మనం విన్నాం, మరుగు చేయబడాలని. ఈ సాయంకాలం కూడా రాకడకు సూచనలు ఆత్మ సంబంధమైన కోణాల్లో, ఒక ప్రత్యేకమైన కోణంలో దేవుడు మనతో మాట్లాడాడు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఈ 3వ దినమున ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేశాం. ఈ 3వ దినమున అభిషేకాన్ని మనం పొందుకున్నాం. ఈ 3వ దినమున దేవుని అగ్నితో మనం నింపబడ్డాం. ఈ 3వ దినం ఇచ్చిన జయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. నిజంగా వాతావరణం ప్రతికూలంగా ఉన్న దేవుడు తన ప్రజలను నడిపించాడు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కుమారుడైన యేసయ్యను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన రాకడకు రాజ్యానికి ఆయత్తపరచున్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దైవజనుడు జోషన్న గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీ వందనాలు నాయన. నీ సన్నిధిలో మీరు మాట్లాడిన విలువైన నీ వాక్కులు బట్టి వందనాలు నాయనా. మీరు త్వరగా వచ్చుచున్నారని, నీ రాకడ దినాల్లో యుగ సమాప్తి కాలములో జరిగేటువంటి విషయాలు ప్రభువా మీరు ఎంతో స్పష్టంగా మీరు వివరించినందుకు స్తోత్రాలు నాయనా. ప్రభువా నీ సన్నిధిలో మేమందరం కూడా ఏ విషయాల్లో నాయన మోసపోకుండా, నేను ఎక్కడ మేము సాతాను చేతిలో చిక్కుపోకుండా, సాతాను మోసంలో పడిపోకుండా ప్రభువా నీ కృపను సమృద్ధిగా దయచే తండ్రి. అయ్యా నీ రాకడకు సిద్ధపడే కృప దయచే నాయన. అయ్యా ఎక్కడ అపవాదికి చోటు ఇవ్వకుండా నాయన ప్రభువా యేసయ్య మోసపోకుండా నీ కృప దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు, 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 వందనాలు తండ్రి. అయ్యా ఈ లోకములో ప్రభు అక్రమం విస్తరిస్తూ ఉంది. నోవాహు దినముల వలె దినాలు ఉంటూ ఉన్నాయి ప్రభువా. మేము ప్రభువా మా పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రత్యేకంగా వేరే జీవించుటకు నీ కృప కలుగునుగాక, నీ కృప కలుగునుగాక ప్రభువా. నీ సహాయము దయచేయండి ప్రభు. యుద్ధ సమాచారాలు జరుగుతుండగా నీ రాకడ ప్రభువా అయ్యా సమీపిస్తూ గుర్తించమని సెలవిచ్చున్నారు ప్రభువా. నీ కొందనాలు ఎక్కడ చూసినా ప్రభువా యుద్ధ సమాచారాలు, ప్రేమ లేదు, ద్వేషాలు పగలతో ప్రభు జీవిస్తున్న ఈ కాలంలో ప్రభువా నీ ప్రేమను కాపాడుకుంటూ ఎఫెసీ సంఘము వలె నీ సన్నిధిలో నీ ప్రేమను కాపాడుకుంటూ సమాధానం కలిగిన వారమై నీ కొరకు సిద్ధపడే కృప దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం. 4వదిగా మిద్దె మీద ఉన్నవాడు మిద్దె మీద ఉండవలెనని సెలవిచ్చారు ప్రభువా. నీ ప్రణాళికలో నీ చిత్తములో ప్రభువా నీ అభిషేకంతో నింపబడినవి ఎదిగిన మేము దిగిపోకుండా, దిగజారిపోకుండా, ఆత్మీయ అనుభవాలలో దిగజారిపోకుండా నీ కొరకు సిద్ధపడే అనుభవాలు దయచే తండ్రి. అయ్యా నీ కొందనాలు. పరిశుద్ధతలో మరింతగా మేము ఎదుగుతూ ఉండాలి ప్రభు. అభిషేకములో మరింతగా ఎదుగుతూ ఉండాలి. దిగజారిపోకుండా, పడిపోకుండా, బలహీనము కాకుండా నీ కృప దయచేయండి. మహిమ మీరు పొందండి. నీ దాసుని బలపరిచి అభిషేకించి ప్రభువాని కొందనాలు ఇంకను బలముగా మీరు వాడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువాని కొందనాలు ఇప్పటి వరకు నాయన మీరు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించి మీరు మహిమ పొందిన ఈ యొక్క ప్రభు కొడుకులు బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. మీరే ముందున్న కార్యాలు కూడా ఆశీర్వాదకరంగా జరిగించి మహిమను పొందమని యేసు నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగల సమస్తమా ఆయన పరిశుద్ధ నామము సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమేన్. ఒకసారి గట్టిగా హల్లెలూయా శబ్దం, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 3 రోజులు ముగించబడ్డాయి. చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రైజ్ అలా. ఇంకా చూస్తుండగానే దినాలన్నీ కరిగిపోతున్నాయి కదా. అసలు మొన్ననే స్టార్ట్ చేసినట్టుంది.